రాష్ట్రం కోసం 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నటువంటి క్రమంలో తెలంగాణ విషయంలో అనేక అపోహలు, అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు. తెలంగాణ వస్తే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, పరిపాలన చేత కాదు, కలపాలంటారు, కరెంటు తీగల మీద బట్టలు ఎండేసుకుంటారు అనేటువంటి మాటలు విన్నాం. ఆత్మవిశ్వాసం కలిగినటువంటి మన నాయకుడు, ఆలోచనలకు పదులు పెట్టినటువంటి మన నాయకుడు దేశం యావత్తు తెలంగాణ వైపు చూస్తుంటే కారణం దేశానికి తెలంగాణ పరిస్థితులు తెలియవు కాబట్టి వచ్చినటువంటి రాష్ట్రం ఆగమవుతుందనేటువంటి నమ్మకాన్ని తెలంగాణ వ్యతిరేకులు దేశవ్యాప్తంగా కలిగించిల్లు కాబట్టి తెలంగాణ సాధించడం మాత్రమే కాదు, తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం అనేటువంటి పవిత్ర కార్యక్రమానికి అంకితమై మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు అడుగులేస్తే ఆ అడుగుల్లో అడుగులు వేసినటువంటి మరో నాయకుడు హరీష్ రావు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. 60 సంవత్సరాలు సమైక్యాంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రతిదీ సమస్యే. తాగునీరు సమస్యే, సాగునీరు సమస్యే, కరెంటు సమస్యే, విద్యాలయాలు సమస్యే, వైద్యాలయాలు సమస్యే, ఎరువులు సమస్యే, విత్తనాలు సమస్యే, అనేక రకాల సమస్యల మధ్య కొట్టుమిట్టాడినటువంటి తెలంగాణ ఈ రకమైనటువంటి సముద్ర సమస్యల కాసారం చేయడమే కాదు, కాంగ్రెస్ పార్టీ ఆనాటి వరకు తెలంగాణ రాష్ట్రం సాధించబడేంత వరకు కూడా తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమే చూయించింది. ఏ రోజు తెలంగాణ ప్రయోజనాల గురించి ఆలోచించినటువంటి పాపాన పోలేదు. మరి ముప్పిరిగొన్నటువంటి సమస్యల మధ్య తెలంగాణ రాష్ట్ర పాలన పగ్గాలను చేపట్టినటువంటి మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఒక్కొక్క సమస్య పరిష్కరించుకుంటూ 10 సంవత్సరాల పాలనా కాలంలో దేశంలో శీఘ్రగతిన అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా దేశ దృష్టిని ఆకర్షించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు అయితే వారితో పాటు పనిచేసినటువంటి మరో నాయకుడు హరీష్ రావు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అయితే మరి 2014 నుండి 24 వరకు 2014 వరకు తెలంగాణ జాతిని ఏకం చేయడంలో కేసీఆర్ గారు అవలంబించినటువంటి వైఖరి మనకు తెలుసు. ఆ తర్వాత పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత మనసుకు మస్తిష్కానికి పదను పెట్టి అపురూపమైనటువంటి కార్యక్రమాలతో తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దిండు. ఇవాళ ఊళ్ళల్లో అంటాం, సావుకు పెళ్లికి ఒకే మంత్రం చదివేటువంటి వాళ్ళ వలె ఈనాటి ముఖ్యమంత్రి అన్నిటికీ నోరునే నమ్ముకున్నాడు. మనసును మస్తిష్కాన్ని నమ్ముకుంటే మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయి అనడానికి నిదర్శనం మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. 2014 తెలంగాణ విషయంలో 2014 వరకు ఉన్నటువంటి పరిస్థితి ఏ పరిస్థితులు అవుతున్నాయో మళ్ళీ ఈరోజు ఆ పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి అనంటే కాంగ్రెస్ పార్టీ వైఖరికి, కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి పార్టీ ప్రభుత్వం కాదనేటువంటి విషయం స్పష్టమైతా ఉన్నది. కాబట్టి అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణం నుండి రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. మనం చూస్తున్నాం, నేను అధికారం చేపట్టినటువంటి మరుక్షణమే హామీలు అమలు చేస్తాననేటువంటి ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రైతుల గోసలు, మహిళల గోసలు, యువకుల గోసలు, విద్యార్థుల గోసలు, అన్ని వర్గాల ప్రజల పీనలైజ్ చేయబడుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి పాలనలో నిర్మాణం జరిగితే ఈరోజు నిర్మూలన జరుగుతూ ఉన్నది. పర్యావరణం లాంటి దీర్ఘకాలిక సమస్యలకు కూడా శాశ్వత పరిష్కారం చూపించేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే
ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పర్యావరణ హననం ఏ రకంగా జరుగుతూ ఉన్నదో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఒక హైడ్రా కావచ్చు, ఒక లఘుచర్ల కావచ్చు, ఒక హెచ్సియు కావచ్చు, ఇవన్నీ కూడా విధ్వంసానికి ప్రతిరూపాలు. కాబట్టి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త నాయకుడు మనం ఆ రోజు ఉద్యమ స్ఫూర్తితో ఏ రకంగా ఆలోచించి పనిచేసినామో బీఆర్ఎస్ పార్టీకి మన నాయకులకు తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం తప్ప పాలన మాత్రమే కాదు. అందుకనే తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నటువంటి ఏకైక పార్టీ మన పార్టీ, మనమందరం. కాబట్టి తెలంగాణ ప్రయోజనాల మీద జరుగుతున్నటువంటి ఈ దాష్టీకాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టి ఏ సందర్భం వచ్చినా కూడా ప్రజాక్షేత్రంలో వాళ్ళ దుర్మార్గాన్ని బట్టబయలు చేయడానికి సర్వం సన్నద్ధంగా ఉండాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఆ కోణంలో జరుగుతున్నటువంటి ఒక గొప్ప బహిరంగ సభే ఈ నెల 27వ తారీఖున వరంగల్లో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభ. కాబట్టి గ్రామ గ్రామం, వార్డు వార్డు కదలాలి. తెలంగాణ ప్రయోజనాల మీద దాడి జరిగితే ప్రజా స్పందన ఏ రకంగా ఉంటుందో మరొక్కసారి ఢిల్లీకి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలకు రుచి చూపించడంలో ఈ నియోజకవర్గం ముందుండాలనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి